ఓరే స్పైడర్ మ్యాన్ గా నన్ను వదులుతావా లేదా? నన్ను ఎందుకురా బంధించావు? మర్యాదగా వదులు, లేకపోతే నిన్ను ఊరికే వదిలిపెట్టండిరా. నా సంగతి తెలియదు, ఫ్రాంక్లిన్ అంటారా. నన్ను వదులు, బయటికి వదులు. ఒరే నన్ను ఎందుకు లోపల పెట్టావురా? నువ్వు అసలు ఎందుకు పట్టుకున్నావు నన్ను? ఒరే చించానుగా డోరిమోను, అరే వీళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎలాగా నేను బయటికి వెళ్ళేది? ఒరే చాప్గా నాకు హెల్ప్ చేయరా బాబు. ఒరే వీడేంటబ్బా ఏం మాట్లాడతలేదు. ఒరే స్పైడర్ మ్యాన్ వదులుతావా లేదా, లేకపోతే నా చేతుల్లో చస్తావా? వదలరా. ఒరే స్పైడర్ మ్యాన్ గా వీడు అసలు ఎందుకు పట్టుకున్నాడు నన్ను? చాలా స్పైడర్ మ్యాన్లు ఉన్నారు బయట, వీళ్ళందరూ నన్ను ఎందుకు పట్టుకున్నారు? ఒరే రండిరా. ఒరే చాప్గా నువ్వు బయట ఉన్నావు కదా, వెళ్ళి సించన్ గని కేకరా. ఒరే ఎల్రా. అరే నేను ఈ ఇంటిని ఆక్రమించాను, నిన్నైతే ఈ రోజు నుంచి ఇందులోనే పెడతాను, నీకు కొన్నంత ఫుడ్ పెడతాను అంతే. ఇంకా నీ డబ్బులు, నీ కార్లు అన్నీ నా సొంతం. ఈ స్పైడర్ మ్యాన్ కి నీ ఇల్లు బాగా నచ్చింది, ఇంకెక్కడే ఉంటాడు, నీకు మాత్రం ఈ ఇల్లు అయితే ఇవ్వడు. ఆ డాగి నువ్వు లోపలే ఉండండి, నేనైతే ఈ ఇల్లు మొత్తం ఎంజాయ్ చేస్తా. ఒరే నీకు చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఈ వేసవి కాలంలో చల్లగా స్నానం అయితే చేయొచ్చు. సూపరు సూపరు, నీ ఇల్లు బాగా నచ్చిందిరా నాకు. అబ్బా అబ్బా చల్లగా ఉంది. స్పైడర్ మ్యాన్ వచ్చేసాడు, ఈ వెనం వచ్చేసాడు, ఈ ఇల్లుని ఆక్రమించాడు కదా ఈ స్పైడర్ మ్యాన్. ఎలా ఇక్కడున్నావేంట్రా నువ్వు? ఈ రోజు చచ్చావరా నా చేతుల్లోన. స్పైడర్ మ్యానా ఇంకా వెనమా తేలిపోద్ది. ఎరా మళ్ళీ వచ్చావా ఏంట్రా వెనం? ఇక్కడికి వచ్చావు, నాతోనే పెట్టుకుంటావా? నిన్ను ఊరికి వదిలిపెట్టాను రా వెనం. అరే ఎవరో నువ్వు, నేను తేలిపోద్ది ఈరోజు చూస్తావా? మీ వాళ్ళు 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా? మా వాళ్ళు మొత్తం ఇల్లంతా మా వాళ్ళే ఉన్నారు. ఏం చేస్తావు? నిన్ను ఒకే దెబ్బకి చంపేస్తారు మా స్పైడర్ మ్యాన్ ఆర్మీ. అవునా, అయితే చూస్తావా నీ స్పైడర్ మ్యాన్ ఆర్మీని ఏం చేస్తాను? నాతో పెట్టుకొద్దు వెనం, ఆ ఫ్రాంక్లిన్ కూడా నేనే కాపాడతా. చూస్తావా? ఇంకా చూడు ఇంక ఎలా కాపాడతాను. ఒకే దెబ్బకి మీ వాళ్ళందరూ చచ్చిపోతారు. ఈ వెనంతోనే పెట్టుకుంటావా? చూడరా. ఏం చేసావురా నువ్వు? మా వాళ్ళందరూ చనిపోయారు, ఏం చేసావు? అవును, మీ వాళ్ళని చంపేశా. నాతో పెట్టుకోద్దు, నేను చాలా డేంజరస్. చెప్తున్నాను కదా స్పైడర్ మ్యాన్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. స్పైడర్ మ్యాన్ చేస్తావా లేదా వెళ్ళిపోతావా? ఏంట్రా నన్ను కొడుతున్నావా? ఈ స్పైడర్ మ్యాన్ తోనే పెట్టుకుంటావా నువ్వు వెనం? ఏం చేస్తావు? ఆ ఫ్రాంక్లిన్ కూడా నేనే కాపాడతా. ఇంకా ఈ ఇల్లు కూడా నాదే. పోరా ఇక్కడి నుంచి, లేకపోతే నిన్ను చంపేస్తా. చావరా స్పైడర్ మ్యాన్, నిన్ను వదిలిపెట్టాను నేను. ఫ్రాంక్లిన్ బయటికి రా, నిన్ను కాపాడేని కదా. ఒరే వెనం ఏంట్రా నువ్వు వచ్చావు? ఆ స్పైడర్ మ్యాన్ ని చంపేశావు కదరా నువ్వు. అవును, ఎవరినైనా చంపేస్తా. అసలు ఏం కావాలి వెనం? ఇదెవరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేము ఎక్కడ మాట్లాడుకుంటామంటేనే పోయి ఎక్కడి నుంచి. అరే వెనం ఏం కావాలి నీకు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు నీ ఇల్లు కావాలి వెనం. బేసి కింద నీ ఇల్లునైతే నేను మార్చేస్తా. నాకు మర్యాదగా ఇల్లు ఇస్తావా లేదా? ఒరే నన్ను కాపాడినట్టు కాపాడి నా ఇల్లు కొట్టేద్దామని చూస్తున్నావు కదా వెనం నువ్వు. అవును, కానీ నీకొక మంచి ఆప్షన్ ఇస్తా, చేస్తావా? చేస్తాను, చెప్పు. నాకు ఒక కారు, ఒక బైకు కావాలి. ఆ 2 కానీ నాకు ఇస్తే నీకు నీ ఇల్లు ఇచ్చేస్తా. ఏంటి, నీకు కారు బైకు కావాలా? సరే నేను తీసుకొస్తాను, నువ్వు ఇల్లుని వదిలేస్తావా? అవును వదిలేస్తా.
చేస్తా. నిన్ను కాపాడిని కదా, నేను నీ ఇల్లుని కూడా నీకు ఇచ్చేస్తా. ఆ లొకేషన్ 2 నీకైతే పెడతాను. నువ్వు అక్కడికి వెళ్ళి నాకు కావలసిన కారు బైక్ తీసుకురా. 2 బ్లాక్ కలర్లోనే ఉంటాయి. వెనం బైక్, వెనం కార్. సరే సరే, నువ్వు నవ్వొద్దు. నీ నవ్వు నాకు ఇరిటేషన్గా ఉంది. సరే, నువ్వు నన్ను కాపాడేవు కాబట్టి నీకైతే ఆ సహాయం అయితే నేను ఇచ్చేస్తాను. ఇప్పుడైతే వెళ్తాను, వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు, నీకు లొకేషన్ పెడతాను. సరే సరే, వెళ్తున్నాను ఉండు. ఇంకైతే మా సించాన్ గడు వచ్చినప్పటికి మీరైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వెనం గడి చెప్పింది అయితే మనం చేయాల్సిందే, లేకపోతే వీడైతే మన ఇల్లునైతే వదిలిపెట్టి ఇలా లేడు. సరే వెనం, నేను వెళ్తున్నాను. ఓకే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. సరే సరే, నువ్వు ఎక్కడ ఉండు. కానీ ఇంకైతే ఆ స్పైడర్ మ్యాన్ గడు నన్నే కొడతాడు, కానీ వెనం గడైతే వాడిని ఈజీగా చంపేశాడు కదా. సరే స్పైడర్ మ్యాన్, నేనైతే వెళ్ళి తీసుకొస్తాను. వీడైతే లొకేషన్లో అయితే పెట్టాడు. ఆ 2 లొకేషన్లోకి అయితే వెళ్ళి వాడి కారు, ఒక బైక్ అయితే తీసుకురావాలంట. ఫస్ట్ అయితే కారు అయితే తీసుకొచ్చేస్తాను రా వెనం. వీళ్ళైతే చాలా దూరంలో పెట్టాడు రా బాబు. వీడు కరెంట్ వస్తా చూసారా, కరెంట్ సిగ్నల్, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం వచ్చేసి. సో పదండి వెళ్దాం. ఇంకైతే వీడు చెప్పినట్టు చేయాల్సిందే, లేకపోతే మనల్ని కూడా చంపేస్తాడు. అలాంటి డేంజరస్ ఫెలో వాడు వచ్చేసి. సరే ఇంకేం చేస్తాం, మనకు తప్పదు కదా. మనమైతే అలాగే వెళ్ళి ఏదోలాగైతే వాడికి కావాల్సినవి అయితే తీసుకొచ్చేద్దాం. అప్పుడైతే మనం ఈజీగా అయితే వాడి దగ్గర నుంచి అయితే తప్పించుకోవచ్చు. ఇంకైతే సూపర్ ప్లాన్ వేసేవరా ఫ్రాంక్లిన్, నువ్వు అద్రిపోతావు అంతే. ఇంకైతే ఓకే, పదండి పదండి, తొందరగా అయితే వెళ్ళిపోదాము. ఇంకైతే వాడిని వేసేయడానికి వచ్చేస్తున్నాను రో. వామ్మో, ఈ బైక్ ఏంట్రా బాబు, డొక్కు బైక్. నేను అర్జెంట్గా కొత్త బైక్ అయితే కొనుక్కోవాలి. ఈ పాత బైక్ నేను తోలపోతున్నాను. నా దగ్గర చూడడానికి అయితే డబ్బులు కూడా లేవు. సరే, నేను ఏదో ఒక బిజినెస్ పెట్టుకుని మంచి బైక్ అయితే కొనుక్కుంటాను. సరే పదండి. ఓరే ఏంట్రా వెళ్ళు ఇలా ఉన్నారు. సరే, వీడు చెప్పిన లొకేషన్ అయితే ఇలా తుప్పలంట చెట్లంట అయితే మనం బయటకు అయితే వచ్చేసాము. చూద్దాం పైకి వెళ్ళి. ఓకే, ఇక్కడికి వచ్చేసాము. కానీ ఇక్కడ ఎవరో ఉన్నారబ్బా. అరే పోలీసులు ఉన్నారా ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళని? వామ్మో, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేము మనము. ఆర్మీ వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. సరే, వీడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆర్మీ వాళ్ళు ఎందుకున్నారబ్బా? సరే, నేను ఎలాగోలా పైకి ఎక్కేసాను. వాళ్ళు చూడలేదు కదా మనల్ని. సరే, ఇలా పక్క నుంచి అయితే వెళ్ళిపోతాను నేను. ఇంకైతే వెళ్ళిపోయి వాడికి కావాల్సిన కారు అయితే దొంగతనం చేసి తీసుకొచ్చేద్దాము. ఓకే, ఇక్కడైతే పెడదాము. అయినా వాడు ఒక సూపర్ పవర్ ఇస్తానన్నాడు. ఏం పవర్ అబ్బా అది? సో ఇప్పుడు ఈ గేట్ ఎలా దాటేది నేను? నాకేం అర్థం కావడం లేదు. అరే ఏదో, అరే వీడు జంపు పవర్ ఇచ్చాడా? ఓకే, ఇంకైతే ఎనంగడి జంపు పవర్ ఒకటే ఇచ్చాడు నాకు. సరే, ఇంకైతే పదండి పదండి, అదిగో అక్కడ ఉందా కారు. ఆ కారు అయితే తీసుకుని వెళ్ళిపోతే వాడైతే మన ఇల్లు మనకి ఇచ్చేస్తాడు. ఓ, ఎవడో ఉన్నాడు అక్కడ. సరే, వాడిని ఏదోలా అయితే చంపేద్దాం మనం దగ్గరికి వెళ్ళి. సో పదండి పదండి, మెల్లిగా అయితే వెళ్ళి వెనకాల నుంచి ఒక గుద్దితే చచ్చిపోవాలి వాడు అంటే. సరే పదండి పదండి, మెల్లిగా వెళ్దాం, మెల్లిగా వెళ్దాం. ఓకే, వెళ్దాం 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 వెళ్దాం. అది సచ్చావురా నువ్వు, అయిపోయింది వాడి పని. అది సచ్చాడు. ఇంకైతే నాతో పెట్టుకోద్దు. ఇంకైతే ఈ కారు తీసుకుని అయితే వెళ్ళిపోదాం. మరి ఇదేం కారు ఎలా ఉంది? సరే, మనకెందుకులే. కానీ అయినా గేట్ కాడ చాలా మంది పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటాం? సరే, స్పీడ్ మీద వెళ్ళి గుద్దు పడేస్తాయి, చచ్చిపోతారు. అది సచ్చారా మీరు? ఇంకా వచ్చేసి అయిపోయిందిరా. ఇంకైతే వాడి పని అయిపోయింది. తొక్కేసాం, చితకు బాధేసాం. సో పదండి పదండి, తొందరగా వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. మనమైతే తొందరగా వెళ్ళిపోతే వాడిచ్చింది ఒక కార్ అయితే తెచ్చేసినట్టే మనం. సో పదండి పదండి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకైతే మనం ఎలాగైతే వాడి దగ్గర నుంచి అయితే కారు కొట్టేసాము, అరే గుద్దేసాం రా వీడిని. సరే పదండి ఇంకైతేని. సో నేనైతే చాలా స్పీడ్ మీద అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చేసాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరైతే ఇంకా లైక్ చేయబట్టే ఫ్రాంక్లిన్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. సరే పదండి. ఓ వచ్చేసాడు రా రే బుల్లడా. ఇంకైతే ఇక్కడ వచ్చేసాం రా బుల్లడా. సరే పదండి, ఇంకైతే మనం తొందరగా ఇంటికైతే వెళ్ళిపోయి ఈ కార్ అయితే వాడికి ఇచ్చి పడేయాలి, వెనం గడికి అయితేని. ఈ కార్ ఏంటి అబ్బాయి ఎలా ఉంది? ఏంటి ఆగిపోయింది ఇది? ఒరే ఎందుకు ఆగిపోయింది ఇది? అరే లెగే, ఒరే పదే పద పద పద. అరే ఏమైంది అబ్బాయి ఇది? నాకు కారు డ్రైవ్ చేయడం రావట్లేదు. సరే ఏంటి అబ్బాయి ఇది ఎలా ఆగిపోయింది? అరే వెళ్ళా
అరే ఎల్లే, ఏమైంది నీకు? వామ్మో, దీనికి ఏదో అయ్యింది మొత్తం మీద. సరే సరే, ఇది అసలు ఎందుకు ఆగింది? వెళ్ళడం లేదేంటి కారు? ఒరే ఎల్లే, స్టార్ట్ కాయే. ఏంట్రా ఉన్నట్టుందిగా కారు? అబ్బా స్టార్ట్ అయిందిరా బాబు. ఏంటో మరి ఇది ఒకేసారి ఆగిపోయింది. సర్లే మనకెందుకు కానీ, ఏదో స్టార్ట్ అయింది కదా, ఇంకైతే ఇంటికి పోదాం పదండి. సరే మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ కారు ఆడికి ఇచ్చి పడేస్తే ఇంకే మన ప్రాబ్లం అయితే తీరిపోయినట్టే. సో పదండి వెనం గడికి అయితే ఇచ్చేద్దాం. ఒరే వెనం, ఇదేనా నువ్వన్న కారు? ఎక్కడ ఉన్నాడు వీడు? ఇదిగో ఎక్కడ ఉన్నాడు వెనం. ఇదిగో తీసుకొచ్చేసాను నువ్వన్న కారు. ఇంకైతే నా ఇల్లు అయితే వదిలేస్తావా నువ్వు? ఒరే ఫ్రాంక్లిన్, నేను ఒకటి చెప్పాను నీకు, ఇంకొకటి చెప్పాను కదా. పైకి తీసుకురారా వెళ్ళి. చూస్తున్నావే వెళ్ళు. ఆ రేపు తీసుకొస్తున్నా అరకోక నా మీద అరొద్దే బాబు. నేను వెళ్ళైతే నీకు బైక్ అయితే తీసుకొస్తాను. అవును, ఏంటి చూస్తున్నావు? వెళ్ళి బైక్ తీసుకురా, లేకపోతే నేను చంపేస్తాను రే. అరే వెళ్తున్నాను, కంగారు పడకో. నువ్వైతే కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేనైతే వెళ్ళి తీసుకొస్తాను కదా, ఎందుకంత కోపం నీకు? ఓకే, ఇంకైతే వెళ్తానులే. ఏం చేస్తాను, తప్పుతుందా? వచ్చుకున్నాను కదా చేస్తానని. నా ఇల్లు కబ్జా చేసేసి నాతో పెళ్లి చేయించుకుంటున్నాడు వీడు. సరే మనకింతకని అది కూడా తీసుకొచ్చేస్తే వీడి దారిని వీడు వెళ్ళిపోతాడబ్బా. సరే పదండి, ఇంకా బైక్ దగ్గరికి అయితే వెళ్దాము. ఆ బైక్ లొకేషన్ దగ్గరలోనే ఉందిలే. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. సో అక్కడ నాకు తెలిసి ఎవరు ఉండకుండా ఉంటే మంచిది. సో మనం అయితే చాలా దూరం అయితే వచ్చేసాం అనమాట. సో వాడు పెట్టిన లొకేషన్ దగ్గర ఇక్కడే చూపిస్తుంది. ఓకే, ఇలా తిరిగేసాము. ఓ ఇక్కడేనమాట, కానీ ఇంటి లోపలికి వెళ్ళాలి. సరే ఇక్కడ పార్క్ చేసేద్దాం కారు. సో పైకి ఎక్కుదాం ఉండండి. ఓ ఎక్కేసాం. అరే అక్కడ ఎవరో ఉన్నారా పడుకుండి. సో వాడన్న బైక్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా నడుచుకుంటా వెళ్ళిపోదాము. ఓ పడిపోయింది. అరే డోర్ తీసే ఉందిరా, మనం ఎంత కష్టపడి గోడ దూకేం కానీ వేస్ట్. ఓ అక్కడ ఎవరో ఉన్నారా? ఓరే ఆడవాళ్ళు, వాళ్ళు పడుకున్నారు. సో వాళ్ళు పడుకున్నారనమాట. సో మనకి ఇది మంచి టైం, మనం అయితే వెళ్ళి. అయినా మనం దొంగం కదా, ఇప్పుడు వాళ్ళని ఎందుకు బతకనేస్తాం? చంపేదాం వాళ్ళని. ఎందుకంటే మనం మొహంగా చూసారనుకో, వాళ్ళు మొగుడికి చెప్పారనుకో, వాడు వచ్చి మనల్ని చంపేస్తాడు. ఈ వెనంగడు బాగానే పారిపోతాడు. సరే ఇలా గోడ అయితే ఎక్కేద్దాం వెళ్ళి. అరే అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపేస్తే ఒక కొంప తీసి వాళ్ళు గ్యాంగ్ మెయిల్స్ ఏంటి ఏమో మనకేం తెలుసు. వాళ్ళని చంపేస్తేనే మంచిది. సరే చావే, ఇంకైతే నువ్వెక్కడికి పారిపోతావు? ఆగు, నువ్వు పారిపోవడానికి ఇర్లేదు, నిన్ను చంపేస్తాను. అది సచ్చారా వీళ్ళు. సో మనకు కావాల్సిన బైక్ తీసుకుని వెళ్ళిపోదాం పదండి. ఓ పారిపోతున్నావా? అది సచ్చింది అది. సో మనం కావాల్సిన బైక్ తీసుకుందాం. సో పదండి, ఇంకైతే బైక్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇంకైతే తొందరగా అయితేనే. సరే దొరికేసింది వాడన్న హబుజా బైక్. ఇది ఇంతక హబుజా బైక్ అని చెప్పొచ్చు కదా, వాడంతా సొల్లు అంతే చెప్పాడు అనమాట. సరే పదరా, ఇంకైతే ఇది వెనం గడికి అయితే ఇచ్చేద్దాం. సో గాయ్స్ చూసారు కదా, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే పదండి. ఇంకైతే పగల కొట్టేసాం గేట్స్ అయితేనే. సో ఇంకా వచ్చేసి మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. వాడి సంగతి ఏంటో చూద్దాము. సరే ఇంకా వచ్చేసి మనమైతే ఇంటికైతే వెళ్ళిపోయి ఇంకైతే వాడికైతే బైక్ అయితే ఇచ్చేద్దాం. ఒరే వచ్చేసాను రే అనంగా. ఏడివిడు ఇక్కడ ఉన్నాడా? అరే ఫ్రాంక్లిన్, నువ్వు సూపర్. నా కోసం బైక్స్ కార్స్ తీసుకొచ్చావు కదా, నీకేం కావాలి? నాకేమొద్దు కానీ నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపో. అరే నేను కాపాడేని చూడు, అది నా తప్పు. సరే నేనేం అనలేదు కదా, నీకేం కావాలి చెప్పు. బాగా కావాల్సింది చెప్పు. అరే నువ్వు గన్నెందుకు గాల్లో కాలుస్తున్నావు అంటే నాకు సంతోషం వస్తే నేను ఇలాగే కాలుస్తాను. సరే ఫ్రెండ్స్, మీరైతే ఫ్రాంక్లిన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మీ ఇంటికి కూడా వస్తా, నాకు కావాల్సినవన్నీ చేయించుకుంటా.